గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ ఐతలింగమూర్తి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, శిశురక్ష చిల్డ్రన్ హాస్పిటల్, సిద్దిపేట్. పిల్లల్లో విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాము. విటమిన్ డి అనేది మనకు మెయిన్‌గా పాల ద్వారా, సూర్యరశ్మి ద్వారా, ఎగ్ ద్వారా మొదలగు ఆహార పదార్థాల ద్వారా మనకు అందుతుంది. పిల్లల్లో మొదటి సంవత్సరము ఎదుగుదలకి విటమిన్ డి అనేది చాలా ఎక్కువగా కావాల్సొస్తది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి, మొదటి సంవత్సరం పిల్లలకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ రోజుకు ఇవ్వాల్సొస్తది. కానీ అది పాల ద్వారానో, సూర్యరశ్మి ద్వారానో అంతగా అందదు. సో, మనము సెపరేట్‌గా డ్రాప్స్ గానీ, సిరప్ ద్వారా గానీ పిల్లలకి ఇవ్వాల్సొస్తది. దీనివల్ల పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైక్ బోన్ అనేది ఎముకలు అనేది చాలా దృఢంగా ఉంటాయి. అండ్ రోగనిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో, విటమిన్ డి అనేది మొదటి సంవత్సరము కంపల్సరీ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది పిల్లలకి రోజు అందడం అత్యవసరం. ఇది కాకుండా నెలలు నిండకుండా పుట్టే పిల్లలుంటారు. 6 నెలలకి, 7 నెలలకి, 8 నెలలకి పుట్టే పిల్లలుంటారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలుంటారు. వాళ్ళకి 800 యూనిట్స్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకి రోజు విటమిన్ డి అవసరం పడే అవకాశం ఉంటది. సో, ఇది మనము పిల్లల డాక్టర్‌ని కన్సల్ట్ చేసి రోజు వాడడం అత్యవసరం. థాంక్ యూ.